క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము పరిశుద్ధ గ్రంథములోని కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యేకమైన గ్రంథము అపొస్తలుల కార్యముల గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. మనము 10వ అధ్యాయం వరకు ధ్యానించి ఉన్నాం. 10వ అధ్యాయంలో ఉన్న ఒక దైవజనుని యొక్క అన్యుడైన దైవజనుని యొక్క జీవన కథనము, దేవునికి సాక్షిగా ఉన్న జీవితాన్ని గురించి ధ్యానించాం. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థితిని కూడా చూశాం. మరియు 11వ అధ్యాయంలో ఆ యొక్క పరిస్థితులు, అక్కడ ఏమి జరిగినాయి, దైవజనులు సువార్తీకరణ చేస్తున్నారు. దైవజనులు సువార్తీకరణ చేస్తున్నారు. ఆ సువార్తీకరణలో భాగమే నడిపించబడుతున్నారు. అనేక మంది రక్షణలో నడిపించబడుతున్నారు. మహాదేవుని మహాశక్తివంతమైన స్థితిని బట్టి, మహాదేవుని మహాకృపను బట్టి ఆ యొక్క పరిస్థితులను యూదా గోత్రికులు అందరూ కూడా రక్షణలోకి వస్తున్నారు. అక్కడున్న పరిస్థితులన్నీ ఎవరు దీని కారకులు, ఎవరు ఈ యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నారు అని ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. వారిని మరణానికి గురి చేయాలని భక్తుడైనటువంటి యోహాను సహోదరుని మరణానికి గురి చేస్తారు. మరలా ఇంకనూ బాగా యాక్టివ్గా ఉన్నటువంటి పేతురు భక్తుని వారు చెరసాలలో వేయిస్తారు. రేపు మరణానికి గురి చేయాలి. ఇది జరిగినటువంటి సంఘటన. సువార్తీకరణ చేస్తున్నారు దైవజనులు సువార్తీకరణ చేస్తున్నారు. అనేక మంది పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు, రక్షింపబడుతున్నారు. అనేక మంది ఆత్మీయతలో బలపరచబడుతున్నారు. అటు యూదులైన వారికి అది ఏమాత్రమో నచ్చట్లేదు. వారిని మరణానికి గురి చేశారు నా సేవకులను. ఆ భక్తుడైనటువంటి పేతురును కూడా వారు ఏం చేశారంటే చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో వేసినప్పుడు రక్షింపబడిన గుంపు ఉంది చూశారు. వారేమో వారి గృహాల్లో దడవలేదు. దాసుని చెరసాలలో వేశారని దడవలేదు. దాసుని మరణానికి గురి చేశారని దడవలేదు. దాసుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితి, దేవుని దగ్గర శక్తి ఉందని, దేవుడు గొప్పవాడని, దైవ శక్తి ఏమైనా కూడా చేయగలదని వారు విశ్వసించి దేవుని నిరంతరము నిలకడగా ప్రార్థన చేస్తున్న కుటుంబాలు, నిరంతరము నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సంఘటనలు చూడండి. 12వ వచనాన్ని, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కును మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ జాగ్రత్తగా అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అనగా ఒక సంఘముగా కూడి అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారట. పేతురు భక్తుడిని వదిలిపెట్టాలి, పేతురు భక్తుడిని మరణానికి గురి కాకూడదని. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, అక్కడ చంపేశారు, ఇక్కడ చంపేశారు, ఇక్కడ గొడవలుగా ఉన్నాయి,
దేవుని శక్తిని చాటే ఆత్మీయతతో ఉన్నటువంటి దైవజనులు, ఆత్మీయతతో ఉన్నటువంటి వారు, విశ్వాసులు తద్రీతిగా ప్రార్థన చేసిన యెడల అద్భుతములు, ఆశ్చర్యములు మనము చూస్తాం. అంత మాత్రమే కాకుండా మహాదేవుని యొక్క ఘనతను, మహాదేవుని యొక్క శక్తిని, దైవ శక్తిని తెలియనటువంటి వారు ఎవరైతే ఇందులో కారకులైన మహారాజులుగా ఉన్నారో వారికి ఏం జరిగిందో కూడా మనం చూసాం. ఏం జరిగిందంటే మనం ఒకసారి అది కూడా చదువుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క రాజు యొక్క పరిస్థితి చూస్తూ వస్తున్నాం. 21వ వచనము, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. జీవంతోనే ఉన్నాడు. మంచి రాజుగారి డ్రెస్ వేసుకొని ఉన్నాడు. ఆ యొక్క రాజుగారి డ్రెస్ హుందాగా, గర్వంగా దేవుని విమర్శనాత్మకంగా మాట్లాడినటువంటి వాడు ఆయన స్వరముతో మాట్లాడాడు. వాళ్ళంతా ఇట్లంటేనే మాట్లాడినటువంటి దేవుని ఏ మాత్రము కూడాను మహిమ పరచకపోతే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఆ కుటుంబాల్లో ఏర్పడతాయి. చాలా సున్నితమైనది. దేవుడు నిజమైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, శక్తివంతమైన దేవుడు మన దేవుడు. అది గ్రహించాలి. అక్కడ గమనిస్తున్నాము, వారైతే నీలాంటి నాలాంటి విశ్వాసులందరూ కుటుంబాలుగా కూడి ప్రార్థన చేశారు. అందరూ సమూహంగా కూడి ప్రార్థన చేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే జైలు యొక్క తాళపు చెవులు ఊడిపోయినాయంట. ఆయన కాళ్ళకు ఉన్నటువంటి ఈ బంధకములు ఊడిపోయాయట. ఆ యొక్క తలుపులు తీయబడ్డాయట. దేవాతి దేవుడు అక్కడికి వచ్చారట. ప్రభు దూతను పంపారట. పంపి లెగు అని చెప్పి అతన్ని, ఆ దూత అంటుంది చూడండి 8వ వచనంలో, అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనవలెను. అతడు అలాగున చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. మనము సిద్ధపాటు ఉండాలి. దేవుడే నడిపిస్తాడు నీ జీవితాన్ని. అది మాత్రం స్పష్టం. అది మాత్రము స్పష్టము. మహాదేవుడి నడిపిస్తారు. మహాదేవుని క్రియలు లాంటివి. సాతానుడు ఏ మాత్రము మనల్ని జయించలేడు. అది మాత్రం సత్యం. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడేమో దేవదూత పై నుంచి పరలోకం నుంచి దిగింది. పరలోకం నుంచి దిగి మాత్రమే కాకుండా ఆ జైల్లో ఉన్నటువంటి ఆ కఠినమైన పరిస్థితులన్నింటినీ విడుదల చేసింది. విడుదల చేయటం మాత్రమే కాదు, అతనికి ఏం జరుగుతుందో తెలియకుండానే దేవదూత ఆ యొక్క జైల్లో నుంచి 2 ద్వారములు ఉన్నాయి. అంటే ఎంతో దూరం నడిపించుకుంటూ వచ్చాడు. ఎంతో దూరము నడిపించుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఎవరు కూడాను ఆయన్ని పట్టుకోలేకుండా కూడా అంత సమయం ఉన్నా కూడా. అందుకని దూత అంటుంది ఆయన్ని, నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనవలెను. దూత అంటుంది పేతురు భక్తుడితో. పేతురు భక్తుడు జైల్లో ఉన్నాడు కదా, బలహీనమై ఉంటాడేమోనని చెప్పి ఆవిడ దేవదూత అంటున్నారు, నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని త్వరితముగా బయటికి రమ్మని ఆదేశిస్తున్నాడు. చూడండి, ఇలాగనే మనము గ్రంథములో సత్యం తెలుసుకున్నప్పుడు నిర్గమకాండమును చూశారు. నిర్గమకాండములో జాగ్రత్తగా వినాలి. నిర్గమకాండములో ఆ ఇశ్రాయేలీలందరినీ దేవుడు అక్కడ నుంచి బయట కనానికి ప్రవేశపెట్టాలి. పస్కా ఆచారాన్ని చేయమన్నారు దేవుడు. ఓకే, పస్కా ఆచారాన్ని చేశారు. చేసిన పిదప మహాదేవుడు వారికి ఆదేశం ఇచ్చారు. మహాదేవుడి యొక్క ఆదేశాల ప్రకారము ఆయన వారికి చెప్తున్న మాటను ఒకసారి మీరు గమనించాలి.
నిర్గమాకాండం 12వ అధ్యాయము 11వ వచనములో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 12, 11లో మీరు దానిని తిరిగి వలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి. మహాదేవుడు ఏది మాట్లాడినా కూడా అంతరార్థం ఉంటుంది. అప్పటి వరకు దేవాతి దేవుడు అద్భుతమైన కార్యాలు అక్కడ చేశారు. వారిని విడిపించడానికి చేసిన క్రియల పిదప వారి యొక్క ప్రార్థన జీవితాన్ని, పస్కా ఆచారాన్ని చూశారు. ఆ చూసి వారు బయలుదేరటానికి అప్పటి వరకు ఐగుప్తులో ఉన్నటువంటి బలహీనమైన మనస్తత్వాలు ఉంటాయేమోనని ఆయన వారిని ఏమంటున్నాడంటే నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని త్వరితగతిన బయలుదేరమంటున్నారు. అనగా మనము ఆ యొక్క రిస్ట్, ఆ యొక్క వేస్ట్ ఉంటుంది చూశారు, ఆ వేస్ట్ ని బలహీనంగా ఉంటుంది. ఆ కట్టుకున్నప్పుడు బలం వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు నీవు హుషారుగాను ఆత్మీయతో కూడిన ఆరోగ్యము కలిగి నీవు ఉంటావని దేవుని యొక్క ఉద్దేశం. అదే జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో కూడా అలాంటి బలహీనమైనటువంటి స్థితిగతులు ఉంటే నీవు నీ నడుమును కట్టుకోవాలి. నీ సిద్ధపాటుని దేవుడికి తెలియచేయాలి. నీలో ఉన్న బలహీనతను త్రోసివేయాలి. దైవత్వంతో కూడిన ఆత్మీయ బలమును నువ్వు కలిగి ఉండాలని మహాదేవుడు ఇది నన్ను ప్రశ్నిస్తున్నారు. అది లేకుండా నీ యొక్క తొట్టిపాటు జీవితం లోకరీతిగా ఏది నీకు పని చేయదు. నీవు దేవుని వాక్యానుసారమైన జీవితంలోనే దేవుని యొక్క క్రమంలో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నడుమును కట్టుకొని అక్కడ ఇశ్రాయేలీలందరూ ఏ ప్లేస్ నుంచి వచ్చారండి? వారి యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి చీకటి నుంచి వస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు రావటానికి వాళ్ళ మనస్సులన్నీ కూడాను ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐగుప్తు దేవతల యొక్క ఆరాధన క్రమంలో ఉంటుంటారని, బలహీనమైనటువంటి మనస్తత్వంతో ఉంటారని వారికి అక్కడ ఆదేశించాడు. ఇక్కడ పేతురు భక్తునికి ఆ యొక్క చెరసాలలో ఉండి బలహీనపడి ఉంటాడేమోనని చెప్పి ఆ దేవదూత అంటుంది నడుమును కట్టుకోమని అంటుంది. ఇక్కడ ఆత్మదేవుడు మనతో ఒక మాటను తెలియజేస్తున్నాడు. 1 పేతురు భక్తుడు 1వ అధ్యాయము 13వ వచనములో నడుమును గురించి ఒక నిర్వచనాన్ని తెలియజేస్తున్నాడు. 1 పేతురు 1:13లో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకి ఈ రీతిగా తెలియజేస్తూ వస్తున్నారు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచుండెను. మీరందరూ కూడా నువ్వు గుర్తించాలండి. ఒకవేళ దైవజనుడిగా చెప్పండి, నేను కానీ ఏ ప్రాంతంలో ఉన్న దైవజనులైనా కూడాను ఒకవేళ వాళ్ళు లోకరీతిగా మనస్తత్వం ఉంటే అది ప్రక్కన పెడితే ఈ మాటను మీరు కరెక్ట్ గా తీసుకోవాలి. మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచను. ఇప్పుడు వాక్యం బోధిస్తున్నామే, అది మీ కొరకే. నేనేదో అని ప్రగల్భాలు పలికే వాక్యం కాదు. అది విశ్వాసులైన మీకోసము ఈ యొక్క పరిచర్య జరుగుతుందని మీరు గ్రహించాలి. అది మీ కొరకు జరుగుతుందని గ్రహించడానికి మీ మనస్సుల్ని ఏం చేయమంటాడంటే దేవదూతలు తన కార్యములను తొంగి చూడగోరుచున్నారు. అక్కడ ఏం జరిగింది? దేవదూతలు వచ్చి ఆ యొక్క దైవజనుని తీసుకొని వెళ్తారు. జైల్లో నుంచి ప్రార్థన ద్వారా ఆయన్ని విముక్తుడిని చేస్తారు. జైల్లో
అంత మాత్రమే కాకుండా ఇక్కడ పేతురు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, అక్కడేమో పేతురు భక్తుడు జైల్లో ఉన్నాడు, ఇక్కడేమో పేతురు భక్తుడు తన యొక్క పరిచర్యలో చేస్తున్నటువంటి మాటలు మీరు గుర్తుంచుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారంటే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, ఇప్పుడు నేను పరిచర్య చేస్తున్నాను, ఇది మీకోసమే అని చెప్తున్నాను. వాక్యములోని సత్యములు తెలియజేస్తున్నాను. సత్యములు ఏమిటంటే, ప్రార్థనా జీవితం గురించి తెలియజేశాను, విశ్వాసం గురించి తెలియజేశాను, విడివక ప్రార్థన చేసే స్థితిని తెలియజేశాను, అందరూ సమకూడి ఒక ప్రాంతములో కూడి ప్రార్థన చేసే గుంపుని గురించి తెలియజేశాను. ఆ యొక్క మరణమున గురి కాబడుతున్న మనస్తత్వములు బలహీన పడకుండా బలోపేతమైన స్థితిని గురించి తెలియజేశాను. ఆ దేవుని విమర్శించి బలహీనమైన మాటలు మాట్లాడినటువంటి ఆ యొక్క రాజుని పురుగులు పడి సింహాసనంపై జీవముతో ఉండగానే మరణించడం చెప్పారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పవలసి వచ్చింది ఒక కథ కాదు. ఇందులో దైవ జ్ఞానము, దైవ శక్తి ఎంతో ఉంది అని వింటున్న మీరందరూ గ్రహించాలి. చెప్తున్న నేను కూడా దానిని స్థిరపరచుకోవాలి. ఇప్పుడు ఈ నడుము కట్టుకొని అటు ఆయన ఏమంటున్నాడు చూడండి, మీ మనస్సు అను నడుము కట్టుకొని. అక్కడ మనస్సుని మన బెల్ట్ తో ఎలాగైతే నడుము కట్టుకొని బిగించుకొని సైనికుడు యుద్ధభూమికి వెళ్తాడో ఆ రీతిగా నిరీక్షణ విశ్వాసం కలిగిన విశ్వాసం మనము ఆయన రాకడ కోసము నిరీక్షణతో ఎదురు చూడాలంటాడు. ఈ మనస్సుల్ని డైవర్ట్ చేయకండి దయచేసి. ఈ మనస్సుని మీరు డైవర్ట్ చేయకండి, మహాదేవుని కృపను చూడండి అనే భావనను దేవాతి దేవుడు పేతురు భక్తుల ద్వారా మనకు తెలియజేస్తాడు. అక్కడేమో ఆయన జైల్లో ఉంటే దేవదూత వచ్చి నడుము కట్టుకోమంది. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, విశ్లేషిస్తూ ఒక నిర్వచనం చేస్తూ మీ మనస్సు అనే నడుము కట్టుకోండి అని అంటున్నాడు. కాబట్టి ఈ నడుమును కట్టుకొని ఏం చేయమంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే. దేవుని పనులకు కానీ, దేవుని వాక్యానికి కానీ, మన విశ్వాస జీవితంలో కానీ మన మనస్సుల్ని స్థిరపరచుకోవాలి. అందరం, మీరే కాదు నేనే కాదు. అంత మాత్రమే కాకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన వస్తున్నాడనే నిరీక్షణ కలిగి ఉన్నాడు. అది ఆ యొక్క సంఘటనలో దేవుడు వారి ఇశ్రాయేలీయులకి తెలియజేశారు. ఇక్కడేమో పేతురు భక్తునికి తెలియజేశాడు. ఇప్పుడేమో మనకు తెలియజేస్తున్నారు దేవాతి దేవుడు. మూడు రకములైన వ్యక్తులకి ఇప్పుడు తెలియజేశాడు దేవుడు. ఒకటి ఇశ్రాయేలీయులకు తెలియజేశారు, ఎవరు బానిసత్వంతో ఉన్న బంధకంలో ఉన్న వారికి. రెండేమో ఆ యొక్క పేతురు భక్తునికి, జైల్లో ఉన్న పేతురు భక్తునికి, మరణమును గురి కాబోతున్న పేతురు భక్తునికి తెలియజేశాడు. ఇప్పుడు మూడో వాడైన మనకు తెలియజేస్తున్నారు. ఆయన రాకడికి ఎదురు చూస్తున్న మనకు చెప్తున్నాడు దేవాతి. మనకేం చెప్తున్నారంటే, నిబ్బరమైన బుద్ధి కలవారై ఆ యొక్క మనస్సును నడుము కట్టుకొని ఆయన రాకడ కొరకు ఆయన వేస్తున్నారు కాబట్టి నిరీక్షణ కలిగి ఎదురు చూడు. మహాదేవుడంటే ఆయన స్పష్టంగా మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. అది మీ కొరకే ఈ మాటలని మీరు గుర్తించాలి. అది నా కోసం కాదు. ఆ దైవ శక్తి అనేది కూడా మీ కొరకే అని దేవుడు, అదే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అదే దేవుడిని వారు కూడా ఆరాధించారు. అదే దేవుణ్ణి ఆ మహారాజు ఆ హాస్యంగా మాట్లాడాడు ఆయన స్వరాన్ని పెట్టుకొని. ఆ మాట్లాడినందుకు ఇప్పుడు ఏం జరిగింది, ఆయన సీటు మీద సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగా మంచి వస్త్రములు వేసుకున్నాడు. వేసుకోవడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ అన్నారు, దేవుడి అవమానపరిచే స్వరంతో ఈయన మాట్లాడాడని అంటూనే ఉండగానే ఆయన శరీరంలోని పురుగులు వచ్చినాయట. అక్కడే కుప్ప కూలిపోయి మరణించాడు. అంటే దానికి పెద్ద ప్రోగ్రామ్ ఏముండదండి. దైవ శక్తికి పెద్ద ప్రోగ్రామ్ ఉండదు. మనం అనుకున్నట్టుగా ఏం జరగదు. మీ రేషనిజం, మెటీరియలిజం, ఈ యొక్క డాక్టర్లు వీళ్ళేం పనికిరారు. అక్కడేమో జైల్లో దొంగలు ఎలాగైతే పారిపోతారో వారికి ఎంతో ప్లాన్లు కావాలి. ఇక్కడ ఈయన ప్లాన్ అవసరం లేదు. దేవుడే దేవదూత తీసుకొని వచ్చి ఆ యొక్క జైల్లో నుంచి, చెరసాలలో నుంచి ఆయన తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా దైవ శక్తి
పేతురు భక్తుని వలె విశ్వసించిన వారికి జరుగుతుంది. అదే రీతిగా విశ్వసించిన ఇశ్రాయేలీయులకి జరిగింది. వాళ్ళ బంధకాలు ఊడిపోయినాయి. ఇక్కడ పేతురు బంధకాలు ఊడిపోయినాయి. ఇప్పుడు మన బంధకాలు ఊడిపోయినాయి. అయితే మనం ఏం చేయాలంటే నిరీక్షణతో ఆయనను ఎదురు చూడాలి. మన బంధకాలు ఎలా ఊడిపోయినాయి? శిలువ మానిపై రక్తమును ప్రోక్షించి మనల్ని శుద్ధీకరించి మనల్ని పవిత్రపరిచి మనకున్న బంధకాలన్నీ కొట్టివేసి నీ దేవుడు మరణించాడని గుర్తించాలి. అది మనం గ్రహించి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని యుద్ధ భూమిలో ఉన్న సైనికుల వరే మన మనస్సులను స్థిరపరచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతో బలపరచబడిన మనము యెషయా భక్తుడు కూడా ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 5వ వచనములో యెషయా భక్తుడు ఈ మాటని నీతో నాతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నాడు. యెషయా 11:5లో మహాదేవుడు ఈ మాటను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అతని నడుమును నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. సత్యము నీతి, సత్యము నీతి నీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రెండే అలాగే నడికట్టుగా ఉంచుకున్నారట. ఆ నడుమునకు బిగించబడిందట. నడుముకి నీతి సత్యం అనే నడికట్టును కట్టుకొని ఉన్నాడు దేవాతి దేవుడు. నీ మనస్సును నిబ్బరంగా పెట్టుకున్నప్పుడు ఆ మనస్సులో ఏమేమి ఉండాలి? నీతి, దేవుని నీతి ఉండాలి. దేవుని నీతి నడుకట్టుగా ఉండాలి. దేవుని యొక్క సత్యము నీకు నడిచినట్టుగా ఉండాలి. దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. నీ యొక్క విశ్వాస జీవితాన్ని ఏ రీతిగా బలపరుచుకుంటున్నావు, ఏ రీతిగా భద్రపరుచుకుంటున్నావు అని ఆత్మదేవుడు ఇందినాన నీవు దైవ శక్తిని చూడాలి అంటే ఇవన్నీ మనకి స్థిరపరచబడి ఉండాలి. అవి లేకుండా లోకరీతిగా మనం అవినీతి, అనీతి, అదే రీతిగా అసత్యముతో జీవిస్తే ఏ మాత్రము దేవుని యొక్క శక్తిని నువ్వు చూడలేవు. నీతో చూడలేవు, నీ యొక్క కుటుంబంలో చూడలేవు. మహాదేవుడు మాట్లాడుతున్నారండి. ఒక మాటను ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 12:23లో ఒక సత్యాన్ని చదువుకుందాం. దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. కాబట్టి మన జీవితాల్లో ఆ హేరోదు వలె మన పలుకులు, మన జీవితము, మన కదలికలు ఉంటున్నాయేమో జాగ్రత్తగా ఉండాలి. అంత గొప్ప దేవుడు అండి ఆయన. అంత గొప్ప దేవుని యొక్క మహిమాన్వితమైన శక్తిని తెలుసుకోమని ఇప్పుడు మనకు చెబుతున్నాడు ఆయన. మనల్ని తెలుసుకోండి మీరు అని మనకు తెలియజేస్తున్నారు. నేను చేస్తున్న పరిచర్లో భారము మీకు తెలియజేస్తున్నందుకే, అది నాకు కాదు అనే భావాన్ని ఆయన మనతో మాట్లాడుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక మన వ్యక్తి యొక్క స్థితిని మనము గ్రహించాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 38వ వచనములో మహాదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 38వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 38 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మెత్తగా అతడు చనిపోయెను. ఈ నాబాలుని దేవాతి దేవుడు మొత్తగా అతడు చనిపోయాను. ఎందుకు అతడు మరణించాడు? దేవుని శక్తి ఏమిటి? అతనిలో ఉన్న బలము, లోకరీతిగా ఉన్న బలం ఉన్నది, లోకరీతిగా శక్తి ఉన్నది. అతని క్రియలు ఎలాగున్నాయంటే మనం గ్రహించాలి. నామాలు ఎవరో మనందరికీ తెలుసు. అబీగయలు యొక్క భర్త. ఆ స్త్రీ ఎంతగానో దైవ భక్తి గల బిడ్డ. ఆ భర్తని రక్షించడానికి తను చేసిన ప్రయత్నాలన్నీ అవన్నీ చూసినప్పుడు తాగి తందనాలు ఆడతారే అటువంటి భర్త. లెక్క చేయలేదు దేవుని శక్తిని.
దేవునే లెక్క చేయలేదు, దేవుని క్రియలను లెక్క చేయలేదు. లోకరీతిగా తాగుడికి వ్యసనానికి అలవాటు పడిపోయినాం. అయినా కూడా ఆవిడ భర్తను రక్షించుకోవాలని ఎంతో 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 దీక్షతో దావీదు దగ్గరికి వెళ్ళి చేసిన క్రియ మనందరికీ తెలుసు. మనకి ఇక్కడ ఉంటే కొన్ని కథలు, సతీ సావిత్రి, సతీ అనసూయ, అట్లాగా భర్తని రక్షించుకోవడానికి ట్రై చేసి రక్షించుకుంది. అయితే దేవుడైతే ఊరుకోలేదు. 10 రోజుల తర్వాత అతన్ని దేవుడు మోత్తెను అనగా చనిపోయాడు. కాబట్టి దేవుని శక్తి ఎలాగుందండి? మన ప్రాణాల మీద దేవుని శక్తి ఉందండి. మనం ఎప్పుడైతే తప్పిదము చేస్తామో, దేవునికి విరోధంగా ఉంటామో, దైవజనులను విరోధంగా మాట్లాడతామో, దైవజనులు అక్కడ భార్య క్రియను, దావీదు క్రియను ఎంతో విరోధంగా అతను చేశాడు. కాబట్టి అతన్ని దేవుడు ఊరుకోలేదు, అతన్ని మరణానికి గురి చేశాడు. మరి యొక్క మాటలు చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనములో ఒక సత్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 24:16లో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 2 సమూయేలు 24 హల్లెలూయా 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడుని గురించి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతలకు ఆజ్ఞయించెను. యెహోవా దూత యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను, మహాదేవుడు చేసినటువంటి క్రియను మనం చూస్తున్నాం. ఆయనైతే ఉగ్రతను చూపించాడు. అక్కడ ఆయన కనికరం పొంది ఆపు అన్నట్ట. అంటే దేవుని శక్తి ఎలాంటిది అనేది మీకు చెప్తున్నానండి. అదే దేవుని శక్తి ఇప్పుడు మన దగ్గర ఉన్నది. అదే దేవుడు ఉగ్రత ఉన్నది, అదే దేవుని కనికరం కూడా ఉన్నది. అది వీటిని మనం గ్రహించక క్యాజువల్ గా ఒక దేవుడిని ఆరాధిస్తాం. మనకున్నటువంటి భావోద్రేకాల్లో ఆయన ఏదో ఒకడు ఉన్నాడులే మా ఇంట్లో అన్నట్లు అనుకుంటాం. అలా వద్దండి దయచేసి. ఆయన ప్రాధాన్యతను, ఆయనకున్న ప్రాధాన్యత ఈయన వాళ్ళందరికీ జరిగిన సంగతులు చెబుతున్నాను. అక్కడ చూడండి, దావీదు అలాగ చేస్తున్నాడు. దావీదు జనులను నాశనం చేసిన దూతను కొనుగని యెహోవాను ఈలాగు ప్రార్థన చిత్తగించుము, పాపము చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిన నన్ను నా ఇంటి వారిని అందరినీ శిక్షించు. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయటం అనేది ముందు విశ్వాసంలో మనం నేర్చుకోవాలి. వాళ్ళు చంపుతున్నారు, వీళ్ళు చంపుతున్నారు, లోకం అంతా పాడైంది, భారతదేశం అంతా దరిద్రంలోకి వెళ్ళిపోయింది, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రార్థన చేసి సమస్య నుంచి విరుగుడిని అడగాలి దేవుడు. అప్పుడు వాళ్ళందరూ చేసిన పని అది, దావీదు చేసిన పని అది. కాబట్టి దావీదుకి బాధ వేసింది, ఏంటి ఇలాగ మరణానికి గురవుతున్నారు అని చెప్పి తను ప్రార్థన చేసి దేవుని చిత్తగించమని, నాకు ఇవ్వు స్వామి శిక్ష అంటున్నాడు. నా వల్ల జరిగింది ఇది అని. కాబట్టి ఇప్పుడు మనం కూడా కారకులం అవుతాం. మనం కూడా అందులో ఒక కారకులం అవుతాం. ఎలా? మనం సాక్షిగా జీవిస్తున్నాం కదా, ఎదుటి వాడికి ఏంటి, అన్నిటికి మన మీద క్రోధం వస్తుంది. క్రోధం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వాడు మనల్ని ఏదో చేయాలని చూస్తాడు. చేసినప్పుడు మనం వాడికి జరగాల్సిన క్రియను మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అప్పుడు దేవుడి క్రియలు ఆయన చూస్తారు. ఆ రీతిగా అక్కడ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసాం. దావీదు పశ్చాత్తాపాన్ని చూసాం. కీర్తనాకారుడు మాట్లాడుతున్న ఈ మాటను కూడా ఒకసారి చదువుకు. 115:1 కీర్తనాకారుడు మాట్లాడిన ఈ మాటని ఒకసారి గుర్తు చేసుకుందాం. 115:1 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. కీర్తనాకారుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. 115:1 మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మాకు కాదు యెహోవా, మాకు కాదు,
నీ కృపాసత్యమును బట్టి నీ నామమునికి మహిమ కలుగును గాక. అర్థమైంది కదండి. నేనేదో ప్రార్థన చేస్తే ఇంత జరిగింది అని దైవజనులు తప్పలు కొడుతుంటారే, వాళ్ళందరూ నేర్చుకోవాల్సింది అదే. దేవుని మహింపరచాలి, నా దేవుడు చేశాడని చెప్పాలండి. దేవుని మహింపరచాలి. మాకొద్దు ఈ కీర్తి, మీకే, మీరే పొందుకోవాలి, మీరే పొందుకోవాలి దేవా, మీదే అది, మీదే ఘనత అనే భావనను మనం తెలియచేయాలి. కానీ మనకేదో స్థానం ఉందని చెప్పేసి, మేమేదో చేస్తే జరిగిందని చెప్పి మనం డప్పాలు కొట్టుకునే బ్యాచ్లు ఉంటే దేవాది దేవుడు ఈ దినాన్ని స్పష్టంగా మాట్లాడు. రాజుల గ్రంథంలో కూడా మరి ఒక ఉదంతాన్ని చదువుదాం. 2 రాజులు 9:19 2 రాజులు 19:35 మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. 19వ అధ్యాయము 35వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు పేటలో వచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేవరములై ఉంటిరి. 185,000 మందిని హతము చేశాను. అంటే 2 లక్షల మంది దాదాపుగా. దేవుడు ఏం చేశాడు? ఉగ్రతను చూపించాడు దేవునికి విరోధముగా ఉన్నవారు. ఇప్పుడు జరుగుతున్న తెగుళ్ళు ఇవన్నీ ఏమనుకుంటున్నారండి? అందులో భాగమే ఇది. మనం గ్రహించాలి. ఊరికినే మనం మందులకి తపన పడొద్దు. ఆయన తలుచుకుంటే లెక్క, వాళ్ళందరూ బలవంతులు కదా, బలశాలులు కదా, వాళ్ళు ఏం యుద్ధంలో గెలవలేరా? దూత వచ్చింది, 1,00,000 ఎంతమందినండి? చెప్పాలంటే కూడా బలం కావాలి కదండి. దేవుని శక్తిని మీరు గ్రహించాలి. ఇప్పుడు మనం 3 సంఘటనలు చూసాం. నాబాలు విషయంలో చూసాం, అదే దావీదు విషయంలో చూసాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంఘటన కూడా మనం చూసాం. ఎలాగుందండి దేవదూత చేసిన క్రియలు? 185,000 మంది మరణానికి గురి కాబడ్డారట. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, దేవుని యొక్క స్థితికి చేతనైనంత వరకు బానిసగానే ఉండాలి. ఆయనకి మనం ఏ మాత్రం కూడాను ప్రత్యేకించబడిన వారిగా ఉండకూడదు. దేవుని ఇమిటేట్ చేస్తాడంట హీరోలు, ఆయన స్వరాలు పెట్టుకొని. కాబట్టి పురుగులు బడి చేస్తారంటారే, మన తెలుగులో కూడా ఉన్న సామెత, పురుగులు బడి చేస్తారు. ఇది నిజంగా రాజు గారు సింహాసనం మీద ఉండి సింహాసనం అంతా పురుగులు అయిపోయాయి. ఏంటండి అది? దేవుని శక్తి ఎలాంటిదండి? దేవుని క్రియలకు ఎందుకు విరోధంగా ఉండొద్దండి. దేవుని అవమానపరిచే జీవితాలు ఉండొద్దండి. ఇవన్నీ దేవునికి ఉగ్రతకు కారణాలవుతాయి. మనము గ్రహించాలి. దేవుడు మరలా యెహెజ్కేలు భక్తుల ద్వారా మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 34వ అధ్యాయంలో యెహెజ్కేలు భక్తుడు మనకు ఉన్నటువంటి వాళ్ళు చదువుతున్న నడుముని గురించి చదువుతూ ఎక్కువ ధ్యానించాం మనం. ఆ స్థితిని చెబుతున్నాడు చూడండి. 34:27 మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఫలవృక్షములు ఫలమునిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. మహాదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాడికట్లను తెంపి అనగా మనల్ని ఎవరైనా కూడాను ఆ యొక్క దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన స్థితిలో జీవిస్తున్న మనకు నిర్బంధం చేస్తున్న వారు ఉంటే వాళ్ళని తెంపుతాడు, మన నడుములు కడతాడు. మనల్ని దేవుని సన్నిధి వరకు విరోచితమైన సైనికులుగా దేవుడు ఏర్పరచుకుంటారు. ఆయన చేసే క్రియలు ఎలాగుంటాయని మనం గ్రహించాలి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో ఒక సత్యాన్ని చదువుదాం. సామెతలు 12:18-10లో ఆత్మదేవుడు ఈ మాటని మాట్లాడుతూ ఉన్నారు. 18:10లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని చదువు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును.
ఇదే మనందరము నీతిమంతులం. మనమందరము నీతిమంతులం. క్రైస్తవులు అనే మాట ప్రక్కన పెట్టమని మీకు ఎప్పుడు చెప్తారు. మనం అందరము నీతిమంతులం. ఆయన నామమును బట్టి ఆయనతో మనము ఆయనలో ఉంటే ఆయన ఏమవుతారో చూడండి. బలమైన దుర్గము, కోట, బలమైన కోట. ఆయన ఏ శత్రువు నిన్నేం చేయలేడు. నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నీతియుక్తమైన జీవితం జీవించాలి, దేవునికి సాక్షిగా ఉండాలి. కానీ లోకములో ఉన్న మనుషులకు సాక్షిగా ఉండద్దు. లోకములో ఏ మనుషుడికి నువ్వు సాక్షిగా ఉండద్దు, దేవునికి సాక్షిగా ఉండు. దేవాతి దేవుడు కార్యాలు చేస్తాడు. 2 కొరింథీ 10:4 మరి ఒక సత్యాన్ని చదువుదాం. 2 కొరింథియన్స్ 10వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 2 కొరింథీ 10:4 మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. శరీర సంబంధమైన ఖడ్గాలు మన దగ్గర లేవండి. ఒకటే ప్రార్థన జీవితం, నీతియుక్తమైన జీవితం, బలోపేతమైన జీవితమే మన యుద్ధోపకరణాలు. ఏమంటున్నాడు చూడండి, శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, జాగ్రత్తగా వినండి, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాము. ఇది మనకు జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు బోధలకు వస్తుంటారే. మీరు ఏ మాత్రం కూడా అలాగా దాంట్లో పడిపోవద్దు. ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనకును క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేవాతి దేవుడు ఊరుకోడు, మన పక్షమున వేద్యం వేస్తాడని మనం గ్రహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసీ 5:16 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే పూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుతూ మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ క్రీస్తునందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. మహాదేవుడు మాట్లాడుతున్నారండి. మహాదేవుడు మనతో ఈ దినాన్ని స్పష్టంగా మాట్లాడు. దినములు చెడ్డవి. మనల్ని ఏమంటున్నాడంటే సమయమును పోని ఇక సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. కాబట్టి మనకి దేవుడిచ్చిన ఆత్మజ్ఞానము, పరమ జ్ఞానం ఉంది. జ్ఞానవంతుల్లాగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలాగ నడుచుకుంటారో అలాగ నడుచుకుందాం. మనకున్నటువంటి లోకరీతిగా ఉన్నటువంటి ఆ డిజైనింగ్ ఆఫ్ లైఫ్ పక్కన పెడదాం. అది వద్దు మనకి. దానికి ఏం చేయమంటున్నాడంటే ఆయన మనల్ని ఒకరినొకడు ఆత్మపూర్ణులుగా ఉండమంటున్నాడు. కీర్తనలతోనూ సంగీతం ఆత్మ సంబంధమైన పాట హెచ్చరిస్తూ మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తిస్తూ మన హృదయాల్లో కూడా దేవుని ప్రస్తుతించే మనస్తత్వాలు పెట్టుకుందామండి. ఇది రాకడ సమయం అండి. పాటలు పాడుకుందామండి. మనం అదే చేస్తున్నాం.
మంగళ గురు శనివారములు మనం చేస్తున్నది అదే. పాటలు పాడటమే కాదు, దేవుని కీర్తించడమే కాదు, వాక్యం చదవటమే కాదు, ప్రార్థించడమే కాదు, వాక్యం వినటం మాత్రమే కాదు, ఆత్మీయంగా ఎంతో బలపరచబడి వారిగా మనం అందరం ఉంటున్నాం. అది గర్వం కాదు, దేవుని యందు అతిశయమే. దేవుని యందు అతిశయమని మీరు గుర్తించండి. ఆ రీతిగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మహాదేవుని యొక్క శక్తిని కొలొస్సియన్స్ లో ఒక మాట చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. కొలస్సి 3:17లో ఒక సత్యం చదువుకుంటూ వస్తున్నాం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత సమస్తమును ఆయన పేరిట చేయండి. మాట చేత కానీ ఏం చేసినా ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. ప్రతి విషయంలో ఆయనకు స్తోత్రాలు చెల్లించండి. ఆయన్ని ప్రస్తుతించండి, ఆయన గౌరవించండి. అంతకంటే మీరు ఎక్కువ చేయండి. మరలా ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీ 10:31లో ఈ సత్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 10:31లో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 1 కొరింథీ 10:31లో ఈ సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నానని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన నాకు లాభమేమి? మృతులు లేపబడినడల రేపు చనిపోదము కనుక తినుము త్రాగుదము తిందుము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడి, చెడును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పానము చేయకుడి. దేవునికి వచ్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలిగినట్లయితే చెప్పుచున్నాను. ఇవి ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కడు కూడా కాపరలేదు, విశ్వాసం ఈ మత్తుల్లోకి వెళ్తున్నారు. ఆ వెళ్తున్న వారికి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మనం చేయవలసింది ఏంటంటే బ్రతిమలాడాలి వాళ్ళని. ఆ పరిస్థితులు వద్దు, దేవుని భయపడతాం. ఆ రాజుగారి చూడు ఎలా చేశాడు దేవుడు. క్రీస్తుని కలిగి ఉండి నువ్వు అలా గుర్తే ఏమవుతుంది? హేళన కదా దేవుడిని. అది మనకే కదా వచ్చేది. అది మన మాటలలోని అబద్ధం ఆడితే మనకే కదా వచ్చేది. కాబట్టి దేవుణ్ణి మహిమపరిచే మాటలు ఉండాలి కానీ, క్రియలు ఉండాలి కానీ, ఏ మాత్రం కూడా దేవుణ్ణి అవమానపరచదండి. ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీ 14:23లో ఈ మాటలు చదువుకుంటూ వస్తున్నాం. 14:23లో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవి విశ్వాసులైన లోపలికి వచ్చిన మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుందరు కదా. అయితే అందరూ ప్రవచించుడిగా అవిశ్వాసైన ఉపదేశం పొందని వాడైన లోపలికి వచ్చిన అందరి బోధ వల్ల తాను పాపునని గ్రహించి అందరి వల్ల విమర్శింపబడిను. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడిను. ఇందుని వల్ల దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను. దాని సెంట్రల్ థీమ్ ఏంటంటే విశ్వాసులందరూ సంఘములో సగం అట్లా సగం ఇలా ఉండకూడదు. అందరూ దేవుని ఎరిగిన వారే ఉండాలి. దేవుని భాషలు, దేవుని ఆత్మతో నింపబడిన వారుగా ప్రార్థన చేసి క్రియలను జరిపించేవారుగా ఉండాలి. వారిని చూసి అవిశ్వాసులైన వారు సాక్షులుగా ఉంటారట. విత్ నో సెకండ్ దేవుడిని నమ్ముతారట. నీవు ఎలాగుండాలంటే ఒక సాక్షిగా దేవుని కొరకు ఉండాలి కానీ ఈ లోకరీతిగా దేవుని అవమానపరిచేవాడిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతాడు. జెర్మియా 14:7లో ఆ ప్రవక్త అయిన యిర్మీయా మాట్లాడుతున్న మాట ఒకసారి చదువుకుందాం. 14:7 వచనాన్ని మనం చదువుకుంటూ వస్తాం. హల్లెలూయా. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసినవి. మా దోషములు మీ మీద దోషారోపణ చేయించినవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించము. తిరుగుబాటులు, అవివేకములు, నీకును విరోధంగా మేము పాపం చేసినవి. దాన్ని కూడా పాపమేనండి. దేవునికి విరోధమైన జీవితం జీవించడం కూడా పాపమే. కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. మహాదేవుని సన్నిధిలో మహాదేవుని యొక్క క్రియలను కలిగిన మనము
ఈ చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా 59:17లో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 59:17లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకొనెను, వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయు. తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయను, వీపస్తులకు ప్రతీకారము చేయను. దేవుని యొక్క విధానంలో ఉన్న వారికి దేవుడు చేస్తున్న క్రియలండి అవన్నీ. దేవునికి యాంటైగా జీవిస్తున్న వారు. కాబట్టి దేవునికి విరోధంగా ఉండొద్దండి. అంటే దేవునికి విరోధంగా ప్రతి యుద్ధం చేయొద్దు, లేకపోతే దేవుని గురించి అపహాస్యంగా నువ్వు చేసిన నీ యొక్క జీవన విధానము దేవునికి అవమానకరంగా ఉంటే ఇవే జరుగుతాయి. అలాగ ఉండొద్దు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా సంఘంలో అందరూ ఉండాలి. ప్రార్థన వీరులుగా ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నారు. దేవుని శక్తిని మనం పేతురు భక్తుల ద్వారా చూసాం. అనేక సంఘటనల్లో జైలు తలుపులు పగిలిపోయినాయి, ఆ యొక్క తాళపు చెవులు పగిలిపోయినాయి, చేతులు కాళ్ళకున్న ఆ యొక్క బేడీలు విరిగిపోయినాయి, ఆ యొక్క తలుపులు తీయబడి దేవదూతే వచ్చి తీసుకొని వెళ్ళింది. అదే రీతిగా వాళ్ళ ప్రార్థన అందరూ సమకూడి చేస్తుంటే దేవుని క్రియలను వారు చూడలేని వారుగా, దేవుని క్రియలను స్వయాన చూసిన వారుగా ఉన్నారు. అక్కడ ఆ పేతురు భక్తుడు వస్తేనే ఆశ్చర్యపోయారు. అదే రీతిగా దేవుని విమర్శించినటువంటి హేరోదు పురుగులు పడి చనిపోయాడు. దైవ శక్తి నాబాలు దగ్గర చూసాం మనం, అదే దావీదు దగ్గర చూసాం. 1,85,000 మందిని మరణానికి గురి చేసిన ఆ దేశంలో చూసాము. కాబట్టి మనము ఏ మాత్రము కూడా దేవుని విరోధంగా ఉండొద్దండి. దేవుని క్రియలను చేసేవారుగా, దేవునికి సాక్షులుగా ఉందాం. దేవుని మహిమాన్వితమైన శక్తిని మనం పొందుకొని, మనం ఈ వాక్యం వింటున్నప్పుడు ఇది నాకు దేవుడు బోధించాడనే భావన కలిగి మీకు మీరుగా బలపరచబడండి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.